పెంటపాడు శ్రీ వరసిద్ధి సాయిబాబా ఆలయంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా నిమిష కవి సూర్యనాగేశ్వరరావు ఇంటింట శ్రీరామనామ ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. తణుకుకు చెందిన అనివిళ్ల రామం శ్రీరామనామం యొక్క విశిష్టత ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అనంతరం శ్రీ కామాక్షి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తున్న రాయపాటి సత్యనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పిఏ దారపురెడ్డి శ్రీనివాసులు, నిమిష కవి సూర్యనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, భూపాల్ రెడ్డి, నిమిష కవి శ్రీనివాసరావు దంపతులు, పిండి నాగరాజు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన పెంటపాడు గ్రామంలోని ఊర చెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రీ సూర్యనాగేశ్వర మాస్టర్ గారి బ్రహ్మత్వంలో తణుకు గ్రామానికి చెందినటువంటి శ్రీ అనివిళ్ల రామం గారు వారు శ్రీరామనామాన్ని ఒక మంత్రంగా భావించి ప్రజలకి శ్రీరామచంద్రమూర్తి స్వామివారి యొక్క వైభవాన్ని, వైశిష్ట్యాన్ని, వారి యొక్క ఆశీర్వాదాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా భారతదేశం, ఈ ప్రపంచం నలుమూలలా కూడా శ్రీరామనామ జపాన్ని, నామాన్ని ప్రతి ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రచారంగా తీసుకువెళ్ళి ప్రతి భక్తునితోటి శ్రీరామనామాన్ని పలికించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మన గ్రామానికి వచ్చారు. జై శ్రీరామ్. ఈరోజు మన పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో రామనామ యజ్ఞం, ఇంటింటా రామనామం పేరుతో ఆనివిళ్ల రామం గారు గురువుగారు మన ఆంధ్ర రాష్ట్రాల్లో విశేషంగా రామనామ జపాన్ని చేయిస్తూ భక్తులందరి చేత కూడా రామానుగ్రహానికి భక్తులు పాత్రలయ్యే విధంగా ఎంతో విశేషమైనటువంటి సేకరణ వితరణ అనేటువంటి సంస్థని ప్రారంభించి అందరినీ కూడా ఆయనే ప్రేరేపించి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో, రామాలయాల్లో అట్లా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఒక చోటకి చేకూర్చి చక్కగా వాళ్ళ చేత రామనామం చేయించి ఎంతో కోటి యజ్ఞాన్ని నిరంతరంగా ఈయన కొనసాగిస్తున్నారు. ఈ యజ్ఞంలో ఈరోజు మేమందరం భాగస్వాములు అవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఏకాదశి పర్వదినాన మనకి మన బాబావారి దేవాలయంలో కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి ఈ దేవాలయానికి చైర్మన్గా ఉన్నారు. అలాగే దారపురెడ్డి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విశేషంగా చేసుకుంటున్నాం. శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయం పెంటపాడు గ్రామంలో ఈరోజు సేకరణ వితరణ ద్వారా నిర్వహించే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా 176వ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతోంది. అసలు ఈ ఇంటింటా రామనామం అంటే ఏంటంటే, కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి మానవుడిని రక్షించి సమాజానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చేదే శ్రీరామ రక్ష, సర్వజగద్ రక్ష. అటువంటి శ్రీరాముడు ధర్మం ఎలా ఉండాలి, మనిషి ఎలా బ్రతకాలి, కుటుంబ జీవితంలో ఆనందం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, రాజు ప్రజలు ఎలా ఉండాలి, దేవుడు భక్తుడు ఎలా ఉండాలి, ఇలా ఎన్నో విషయాలను ఆలోచించి అమలుపరిచి ఆచరించి అందించాడు రాముడు. అటువంటి ఆదర్శవంతమైన రాముడు ప్రతి ఇంట్లోనూ కూడా చక్కటి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలనే ఈ ఇంటింటా రామనామం అనేటువంటిది నవ యువ భావి తరాల వారికి తెలియజేసి మన సనాతన సంస్కృతి వైభవాన్ని, ముఖ్యంగా మానవ జీవిత ఆనందం ఎలా ఉండాలి అనేటువంటిది రాముడు ధర్మబద్ధంగా ఆచరించాడు.